మల్లారెడ్డి ఆయన అల్లుడు ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారనేది పత్రికల్లో వచ్చిన వార్త. అవుతారో లేదో క్లారిటీ వాళ్ళు ఇవ్వలేదు, కానీ ఒక చర్చ మాత్రం జరుగుతున్నది. మల్లారెడ్డి అల్లుడి కళాశాల భవనాల కూల్చివేత అని 26 ఏళ్ల కింద తాము కొన్నామని. అయితే అది ఎఫ్టీఓల్లో ఉన్నమాట వాస్తవమే, వారు కూడా అంగీకరిస్తున్నారు. కొంత ఉన్నట్లున్నది, దానికోసం దరఖాస్తు పెట్టుకున్నాము, అది బఫర్ జోన్లో ఉన్నది. అయితే దరఖాస్తు కూడా పెండింగ్లో ఉన్నది. కాబట్టి ఇంత తొందర అంటే పెండింగ్లో ఉండగానే వచ్చి కూల్చడం ఏమిటి అని వారు అన్నది. ఇక్కడ గమనించవలసిన విషయాలు, నిన్న పొద్దున్నే 7 గంటలకల్లా అక్కడికి వెళ్ళిపోయి భవనాలను, ఎఫ్టీఓల్లో ఉన్న భవనాలు షెడ్లను కూల్చివేస్తే మల్లారెడ్డి అల్లుడు ఇద్దరు కలిసి ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోవడం, అక్కడ కూర్చొని మాట్లాడడం, వేం నరేందర్ రెడ్డి కూడా తాను ఏమీ చేయలేనని చెప్పడం, ఇదంతా కూడా మీడియాలో వచ్చిన ఒక ఎర్బాటం. ఇప్పటికీ బీఆర్కి సంబంధించిన కొంతమంది ప్రజెంట్ ఎంపీలు, సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వటం, ఎన్నికలు అయిపోయి ఫలితాలు వెలువడిన వెంటనే మల్లారెడ్డి కాంగ్రెస్లోకి వెళ్తారు అనే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానిపైన మల్లారెడ్డి అప్పుడు ఖండించిన, తాను వెళ్ళడం లేదని, బీఆర్ఎస్లో ఉంటాను. సహజంగానే అంటే ఆయన తన మాటల ద్వారా నవ్వించడమో లేకపోతే కనుక సంచలనంగా మాట్లాడమో చేస్తారు, కానీ ఆయన మంచి వ్యాపార నిర్వహణ, వ్యాపార దక్షత ఉన్న నాయకుడు, మంచి అడ్మినిస్ట్రేటర్ కాబట్టి అంత పెద్ద వ్యవస్థ నిర్మాణం చేసుకోగలిగిండు. కామెడీ చేసినట్టు కనబడతారు, కానీ చాలా సీరియస్ పర్సన్ ఆయన. వ్యాపార ప్రయోజనాల కోసమే ఆయన మరి ఇటువైపు వస్తారా ఏమన్నా అనే చర్చ కూడా అప్పట్లో జరిగింది. అయితే ఆయన కాదు అని చెప్పిండు. తాజాగా 1,00,000 మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి వాళ్ళ అల్లుడు రాజశేఖర రెడ్డి, మర్రి రాజశేఖర రెడ్డి తర్వాత తను ఇద్దరు కూడా వెళ్ళి దాంట్లో జాయిన్ అవుతారు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారనేది ఆ వార్తల సారాంశం. అయితే నిన్న జరిగిన ఘటనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 3-4 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ శంభుపూర్ రాజు, వివేకానంద కొంతమంది అక్కడికి వెళ్ళి ఆందోళన చేయడము, ఆ తర్వాత సంబంధిత కలెక్టర్ను వచ్చి కలవడము, ఇవన్నీ ఒకదాని వెంట జరిగినాయి. మరి ఇంతకు మల్లారెడ్డి వెళ్తారా వెళ్ళరా, వెళ్ళే అవకాశం ఉందా అన్నప్పుడు మల్లారెడ్డి తెలుగుదేశం నుంచి బీఆర్ఎస్లోకి రావడం జరిగిపోయింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి కూడా రావచ్చునో తెలియదు. ఎందుకు, రేవంత్ రెడ్డి మల్లారెడ్డి ఒకప్పుడు తెలుగుదేశంలో ఉన్నవాళ్ళే కాబట్టి అట్లా కూడా ఒక అవకాశం ఉన్నది. రెండవది, సహజంగానే ఇటువైపు వస్తారు, ఇంకా మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులు టచ్లో ఉన్నారు, మరికొంతమంది రాబోతున్నారు. ఇట్లా కొంతమందిలో జాబితా కొంచెం పెరుగుకుంటూ పోతున్నది. ఆ పెరిగే దాంట్లో మల్లారెడ్డి ఆయన అల్లుడున్న ఆశ్చర్యపోనవసరం లేదు. వారు అన్నది ఏంటంటే పార్టీలోకి రావాలని తమని అడగలేదని, ఆ చర్చ లేదని వారు అంటున్నారు. కానీ అక్కడ ఈ సమస్య మరింత పెరగకుండా ఉండాలంటే కనుక మరి అటువైపు వెళ్తారా లేదా చూడాలి. ఇక్కడ గమనించాల్సిన మరొక అంశం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే 2014 జూన్ తర్వాత హైదరాబాదులో అక్రమ నిర్మాణాలని, బఫర్ జోన్లో ఉన్నాయనంటే చెరువు భూములని ఆక్రమించి కట్టుకున్నారని, అక్కడక్కడ కొన్ని బుల్డోజర్లు వెళ్ళి అక్రమ నిర్మాణాలను టచ్ చేసి వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ మల్లారెడ్డి భవనాలని, బఫర్ జోన్లో అక్రమ విల్లాల కూల్చివేత అని ఇది కనబడుతున్నది. ఇక్కడ నుంచి చూడండి, ఇది నార్సింగ్ 9 విల్లాల ప్రహరీల నీడమట్టం, బఫర్ జోన్లో ఎలాంటి నిర్మాణాలు ఉపేక్షించం, నెట్నాంపూర్ చెరువు స్థలంలో నిర్మాణాలు చేపట్టిన బిల్డర్, బఫర్ జోన్లో అక్రమ విల్లాల కూల్చివేత, ఇది వార్త. ఇక్కడ కళాశాల భవనాల కూల్చివేత, దుండిగల్ ఏరోనాటికల్ కాలేజీలో అక్రమ నిర్మాణాలపై కొరడ. మరి ఇట్లా హైదరాబాదులో చెరువులను, నాలాలను, వీటిపైన ఎప్పటి నుంచో చర్చ ఉన్నది. చెరువులు, నాణాలు మాయమైపోతున్నాయి, లేవు, గందరగోళమని. ఈ ప్రభుత్వం మరి ఏం చేయబోతున్నది? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇక్కడ మనకు హైదరాబాద్ నగరంలో కొంతమంది ప్రముఖుల నిర్మాణాలపైన బుల్డోజర్లు వెళ్ళడం, మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. మళ్ళీ అటువైపు వెళ్ళలేదు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ బుల్డోజర్లు బయటకు వచ్చినాయి, పోయినాయి. ఇవన్నీ ఎంత దూరం పోతాయి, ఎన్ని రోజులు పోతాయి, ఎన్ని అక్రమ నిర్మాణాలను గుర్తిస్తాయి అనేది చూడాలి. అంటే ఇక్కడ 2 విషయాలు, ఒకటి ఈ భవనాల కూల్చివేత ఒకవైపు జరగడం, రెండవది ఆ కాంగ్రెస్లోకి వీరు జాయిన్ అవుతారా అనేది ఒకటి. ఇట్లాంటి విషయాల మధ్య ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించిన చర్యలు ఏ దిశలో ఉండబోతున్నాయి అనేది ఒక ప్రశ్న. రెండవది, రాజకీయంగా జరిగే మార్పులపైనే
ఇలాంటి చర్యలు ఆధారపడతాయి అనేది గత అనుభవం. ఈ రెండిట్ల ఎటువైపు వెళ్ళబోతున్నదో ఈ ప్రభుత్వం ఆలోచన ఎట్లా ఉండబోతున్నదో ముందు ముందు తెలిసే అవకాశం ఉంది.